రాగి జావ ముద్ద కట్టకుండా ఉండాలంటే ముందుగా పిండిని ఇట్లా గిన్నెలో వేసుకొని కొంచెంగా నీళ్లు పోసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోండి. అప్పుడైతే కనుక ముద్దగాను ఉండలు ఉండలుగా లేకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని రాగి జావ చేయటం అందరికీ వచ్చిందే కదా, వేడి నీళ్ళు కాయటం ఏముంది ఈ పిండి తీసుకెళ్ళి దానిలో వేయటం అనుకుంటారు. అలా కాకుండా ఇలా జ్యూసీగా కలుపుకొని తర్వాత మనకి ఎంతైతే నీళ్లు కావాలో అంత నీళ్లు మళ్ళీ కలుపుకోవాలన్నమాట. అప్పుడే రాగి జావ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అవి వేడెక్కిన తర్వాత నీళ్ళు మామూలుగా వేడి పడిన తర్వాత మరిగిన తర్వాత జావ కలుపుతాం కదా, అలా కాకుండా ఇలా శనగకాయ గుడ్లు కానీ లేదంటే జీడిపప్పు కానీ బాదం కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇవి ఉడికేటప్పుడు చిటికెడంతా ఉప్పు వేస్తున్నాను, గల్లుప్పు. శనగకాయ గుడ్లు మాత్రమే వేసాను. ఇవి ఉడికేదాకా ఉంచి ఆ తర్వాత మనం కలిపినటువంటి ఈ జావను తీసుకెళ్ళి పోసేసి వెంటనే స్టవ్ కట్టేయకుండా ఒక్క ఉడుకు కానీ ఉడకనిచ్చామంటే చక్కగా రాగి జావ ఆరోగ్యానికి మంచిది, అలాగే శనగకాయ గుడ్లు కూడా మంచివే కదా. ఇలా కొంచెం చల్లారిన తర్వాత శనగకాయ గుడ్లు ఇట్లా తాగేయచ్చు. లేదు బీపీ ఉన్నవాళ్ళు అయితే కనుక ఉప్పు వేసుకోకుండా ఇలా మజ్జిగ పోసుకుని తాగితే మంచిదండి. లేదు మనం ఇట్లా తాగలేమనుకుంటే పంచదార వేసుకుని పాలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి.